భూ యజమాని బతికుండగానే మరణ ధృవీకరణ పత్రం సృష్టించడం, కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగూది కీలక పాత్ర అని పోలీసులు హైకోర్టులో వాదనలు వినిపించారు. తాను బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి 4 కోట్ల విలువైన తన స్థలాన్ని తప్పుడు మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కట్టా జయకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు సీతారాం, వాణి, నాగు తదితరులపై కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం సీతారాం, వాణి, నాగు హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరపున వాదనలు వినిపించిన పీపీ ఫోర్జరీ చేసిన దస్త్రాలతో భూమి రిజిస్ట్రేషన్ వ్యూహరచన అంతా వీరి సమక్షంలోనే జరిగిందన్నారు. ఈ మేరకు వారి సంస్థలో పనిచేసే ఉద్యోగులే వాంగ్మూలాలు ఇచ్చారన్నారు. భూమి కొనుగోలుకు 72 లక్షలు చెల్లించినట్లు విక్రయ దస్తావేజుల్లో పేర్కొన్నారని తెలిపారు. బంగారాన్ని తాకట్టు పెట్టి 20 లక్షల రుణం తీసుకున్నారని, ఆ సొమ్మును ఇతర అవసరాలకు ఖర్చు చేసినట్లు బ్యాంక్ స్టేట్మెంట్లలో స్పష్టంగా ఉందన్నారు. పిటిషనర్లు పరారీలో ఉండడం వల్ల అరెస్టు చేయలేకపోయామని, వారిని అదుపులోకి తీసుకుని కస్టడీలో విచారించాల్సి ఉందని నివేదించారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. నిందితుల తరపున సీనియర్ న్యాయవాది సి. రఘు వాదనలు వినిపిస్తూ ఫోర్జరీ దస్త్రాలతో పిటిషనర్లకు సంబంధం లేదన్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న రుణంతో భూమి కొన్నారని నివేదించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరికొందరు అరెస్టై ఒక్కరోజులో బెయిల్పై బయటకొచ్చారని, పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. జయకిషోర్ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ డెత్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లను ఫోర్జరీ చేయడం చిన్న విషయం కాదన్నారు. పిటిషనర్లు రాజకీయ ప్రముఖులు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని దారుణమైన నేరానికి పాల్పడ్డారని వాదనలు వినిపించారు. ఇలాంటి వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతం వెళుతుందని నివేదించారు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దిగువ కోర్టులో 2024లో దావా వేసే నాటికి జయకిషోర్కు తెలియదని చెప్పారు. తెలిసాక పోలీసులకు ఫిర్యాదు చేశారని, శ్రీకాకుళం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉన్న స్థలాన్ని నకిలీ సర్టిఫికెట్లతో మరో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. సోమవారం నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.